వెల్కమ్ టు రాజనీతి. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు యథావిధిగా అసెంబ్లీకి రావట్లేదు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు సభకు రావాలని పదే పదే విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. నాకు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం స్పీకర్ పోస్ట్కైనా గౌరవం ఇవ్వండి ప్రాధేయపడి మరీ అడుగుతున్నారు అయ్యన్న పాత్రుడు గారు. సభకు వచ్చి ఆరోగ్యకరమైన సంప్రదాయాన్ని నెలకొల్పండి, ప్రజా సమస్యలను ప్రస్తావించండి అని అడుగుతున్నారు. 11 నియోజకవర్గాల ప్రతినిధులుగా ఆ ప్రాంతాల ప్రజల సమస్యల్ని, రాష్ట్రంలో సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా తమకు ఓట్లేసిన జనాలను వంచిస్తున్నారు. దీనికి ఆ ప్రజలకు ఏమైనా సంజాయిషి ఇస్తారు వీళ్ళు? అర్హత లేని పోస్ట్ కోసం జగన్మోహన్ రెడ్డి పట్టుపట్టడం అతని మూర్ఖపు మనస్తత్వానికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి పార్టీకి మొన్నటి ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చినాయి. 40% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. మరి ఈ 40% మంది ప్రజలకు కూడా సమస్యలు ఉంటాయి కదా, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి కదా, వాటి పరిష్కారానికి కృషి చేయాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయట్లా, పలాయనవాదం పఠిస్తున్నాడు. ఇంట్లో కూర్చొని ఎంపిక చేసిన మీడియా సంస్థలను పిలిపించుకొని, ఆయన సాక్షి మీడియా, వాటి తోక మీడియాలు ఉంటాయి కదా, వాటి ప్రతినిధులను పిలిపించుకొని ఆ మీడియా ప్రతినిధులతో మాట్లాడతాడు. కొన్నిసార్లు రికార్డు చేసిందే వీడియో ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. దాని మూలంగా అలాంటి ఉపయోగం ఉండదు. తను వెళ్ళకపోయినా కనీసం తన పార్టీ శాసనసభ్యులైనా పంపించి, ప్రధానంగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్న యూరియా కొరత, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఉల్లిపాయలకు గిట్టుబాటు రేట్ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు, పారబోస్తున్నారు రోడ్ల మీద. ఇలాంటి సమస్యలను ప్రస్తావించాలి, వాటి పరిష్కారానికి కృషి చేయాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. పైగా ఈ మెడికల్ కాలేజీల మీద జగన్మోహన్ రెడ్డి తన వాదన వినిపిస్తున్నాడు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాను, అందులో 7 కంప్లీట్ చేశాను, కానీ వీళ్ళు ఫుల్ఫిల్ చేయకుండా ఆపేశారని చెప్పి. ఆ మెడికల్ కాలేజీల మీద కూడా చర్చ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు నిర్మాణం చేశాడో చెప్తే ప్రభుత్వం కూడా తగిన విధంగా బదులిచ్చేది కదా. ఈయన వెళ్ళడు, ఎమ్మెల్యేలను వెళ్ళనివ్వడు, వాళ్ళని ఆపేస్తాడు. పోనీ వాళ్ళు ఏమైనా జీతభత్యాలు తీసుకోవటం లేదా అంటే బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు. తమ విధులు నిర్వహించకుండా, సభకు రాకుండా, దొంగతనంగా రిజిస్టర్లో సంతకాలు చేసి ఏమాత్రం సిగ్గుపడకుండా జీతం తీసుకుంటున్నారు. ఇంత నీతి బాహ్యంగా వ్యవహరించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే చెల్లింది. ఈ పార్టీకి 1,32,00,000 మంది జనం ఓట్లేశారు. ఆ జనం కూడా సిగ్గుపడాలి ఇలాంటి దొంగలకు ఓట్లేసినందుకు. మేము కొత్తగా ఏం బహిష్కరించలేదు, గతంలో చంద్రబాబు నాయుడు గారు బహిష్కరించలేదా అని కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్సనల్గా టార్గెట్ చేసి ఆయన కుటుంబ సభ్యుల్ని దారుణంగా దూషించినప్పుడు సభను బహిష్కరించారు ఆయన. అంతకుముందు ఆయన సభకు హాజరయ్యాడు. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఆయన సభకు హాజరయ్యాడు. సభలో అందరినీ సస్పెండ్ చేసినా ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఒంటరి పోరాటం చేశాడు. ఆయన ఎప్పుడు భీరులాగా పారిపోలేదు. ఆయన కుటుంబ సభ్యులను దారుణంగా అవమానించారు కాబట్టి ఆగ్రహించి ఈ కౌరవ సభకు రానన్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి నవ్విన నవ్వులు ఈ రాష్ట్రంలో అసెంబ్లీ లైవ్ ప్రసారాలు చూసిన వాళ్ళందరికీ ఇంకా గుర్తున్నాయి. చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు, ప్రజా సమస్యల మీద మాట్లాడారు. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో 89-94 మధ్య ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన కూడా సభను బహిష్కరించారు. ఎన్టీఆర్ని సభలో తీవ్రంగా అవమానించినప్పుడు ఆ సభను బహిష్కరించారు. కానీ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు బహిష్కరించలా, సభకు హాజరయ్యారు, ప్రభుత్వం మీద పోరాటం చేశారు. అప్పుడు శాసనసభలో ఉపనాయకుడుగా ఉన్న విద్యాధరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ముద్దుకృష్ణనాయుడు గారు, బుచ్చి చౌదరి లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఆడుకున్నారు ఆ రోజుల్లో ప్రజా సమస్యల మీద, ప్రభుత్వంలో జరిగే కుంభకోణాల అవినీతి మీద. జగన్మోహన్ రెడ్డి బహుశా ఆయన అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చేసిన అరాచకాలకు బదులు తీర్చుకుంటారేమో అనే భయంతో ఉండొచ్చు. ఎందుకంటే 5 ఏళ్ళు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వీధి గుండాల కంటే దారుణంగా బిహేవ్ చేశారు కదా అసెంబ్లీలో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయకపోగా చూస్తూ ఎంజాయ్ చేశాడు, ఎంకరేజ్ చేశాడు కూడా. ఇప్పుడు ఘోరంగా ఓడిపోయిన తర్వాత కేవలం 11 మందే ఉండటంతో అధికార పక్షం మూకుమ్మడి దాడి చేస్తుందనే భయంతోనే విపక్ష నేత హోదా పేరుతో సభకు ఎగనామం పెడుతున్నాడు. కనీసం సరే ఆయన భయంతో రాలేకపోవచ్చు, సభ్యులనైనా అసెంబ్లీకి పంపిస్తే ప్రజా సమస్యలు, నియోజకవర్గ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలా చేయకుండా అదే పాతకాలపు ముతక సామెత చెప్పినట్టు చెరువు మీద అలిగినట్టు అసెంబ్లీ మీద అలిగాడు జగన్మోహన్ రెడ్డి. నష్టం ఎవరికో అందరికీ తెలుసు కదా. Like, share and subscribe to Rajaniti channel.